ఫ్రెండ్స్, వెల్కమ్ మన ఉమ్మడి వంటలు ఛానల్కి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చి కొబ్బరి ముక్కలు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్తో డ్రింక్ ఎలా చేయాలనో చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మొన్న ఒక రకం చూపించాను, ఈరోజు ఇంకొక రకం చూపిస్తాను. జీడిపప్పులు, కిస్మిస్లు, గుమ్మడి విత్తనాలు, బాదం పప్పులు, ఖర్జూరాలు, పచ్చి కొబ్బరి ముక్కలు. పచ్చి కొబ్బరిని ముక్కలుగా చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా పేస్ట్లా బాగా పాలలాగా మిక్సీకి పట్టుకోవాలి. వీటిని ఇలా మెత్తగా అయ్యాక ఈ వాటర్ని వేసి ఇంకా కొంచెం సేపు మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మెత్తగా ఈ పేస్ట్ని పట్టుకున్నాం కదా, దీన్ని తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న ఈ పేస్ట్ని ఇలా పిండుకుంటే కొంచెం పిట్టులాగా వస్తుంది. ఇది మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. బాదం పప్పులను ఇలా పొట్టు తీసుకొని ఇందులోనే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ కిస్మిస్లు, కాజు, తర్వాత ఈ గుమ్మడి గింజలు ఇవి కూడా నేను రాత్రి నానబెట్టుకున్నాను. మీరు కూడా రాత్రి నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వాల్నట్స్ ఇలా ఉన్నాయి కదా, కొంచెం చిన్నగా చేసేద్దాము. ఇలాగ ఇవన్నీ కలిపి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం పప్పులు కొంచెం మున్నించుకుంటే, అంటే కచ్చా పచ్చాగా పలుకుల్లాగా ఉన్నించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పాలల్లోనే ఇది కూడా మనకి ఎంత కావాలన్నా వేసుకోవచ్చు. ఇలాగ ఖర్జూరాలను చీడ్స్ తీసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీకి పట్టుకోవాలి. ఇలాగ ఈ ఖర్జూరం పేస్ట్ను కూడా ఈ మిశ్రమంలోనే వేసేసి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. పిల్లలు కూడా ఇప్పుడు హాలిడేస్ కదా, వాళ్ళు కూడా బాగా ఆటపాటలలో చాలా ఎనర్జీని వేస్ట్ చేసుకుంటారు కదా. ఇలాంటివి ఇస్తే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. పిల్లలకి పెద్దలకి తప్పకుండా ట్రై చేసి మీరు మీ పిల్లలకి ఇలాంటి ఎనర్జీ మిల్క్ని ఇస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లేదు మనకు ఇవి చిక్కగా ఉంది అంటే ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, లేదా పాలు కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం ఫ్రెండ్స్. ఏమీ చక్కెర కానీ హనీ కానీ వేసుకోలేదు, ఎందుకంటే ఖర్జూరాలు వేసాను కాబట్టి. మీకు కావాలి అనుకుంటే, స్వీట్ తక్కువ ఉంది అనుకుంటే చక్కెర అయినా వేసుకోవచ్చు, హనీ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొందరు ఏం చేస్తారంటే ఈ పచ్చి కొబ్బరిని మిక్సీకి పట్టి పిట్టు అంతా తీసేస్తారు, అంటే పీచు పదార్థాన్ని అంతా పక్కకు పడేస్తారు. నేను అలా కాకుండా దాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నాను. పీచు పదార్థం తింటే చాలా మంచిది కదా అని అది కూడా యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా వద్దు అనుకుంటే దాన్ని పాలు ఒకటి తీసుకొని పిట్టును పక్కన వేసుకొని పాలు ఒకటి తాగొచ్చు ఫ్రెండ్స్. అది మన ఇష్టం ఫ్రెండ్స్. ఈ ఉపవాసాలు మనం ఏదైనా హోమాలకు అందుకు వెళ్తున్నప్పుడు మంచి ఎనర్జీని ఇస్తుంది కాబట్టి మీరు కూడా తయారు చేసుకొని ఒక గ్లాస్ తాగేసి హ్యాపీగా పూజలో పాల్గొనవచ్చు. మనకు ఆకలి కూడా అనిపించదు. పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.